ఫ్రెండ్స్, ఈ ఘటన చూడండి. చాలా బాధాకరమైన ఘటన అండి ఇది. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న బస్ కావేరీ బస్ అండి ఇది. దీంట్లో 41 మెంబర్స్ ఉన్నారండి. ఈ బస్‌లో 39 మెంబర్స్ పెద్దవాళ్ళు ఉన్నారండి. 2 పిల్లలు ఉన్నారండి. సో, 41 మెంబర్స్ ఉన్న బస్సు కర్నూలు దగ్గర చిన్న టేకూరు గ్రామం దగ్గర కాలిపోయి బస్సులో మంటలు చెలరేగి 20 మందికి పైగా చనిపోయారండి. సో, దీంట్లో చూడండి మనకు చనిపోయిన వాళ్ళ మాంసపు ముద్దలు ముద్దలుగా బయట పడిపోయినాయండి. వాళ్ళలో డీఎన్ఏ టెస్ట్‌లు చేసి, ఆ డీఎన్ఏ టెస్ట్‌ల ద్వారా ఎవరిది అంటే ఏ పార్ట్ ఎవరిది అనేది, ఎవరెవరు చనిపోయారు అనేది వాళ్ళు మనకు తెలియజేస్తున్నారండి. ఇప్పటికి 21 మెంబర్స్ దాకా చనిపోయారు అని తెలిసిందండి. అండ్ దాంట్లో 2 చిన్న పిల్లలు, ఒక ఫ్యామిలీకి చెందిన వారు 4 మెంబర్స్ ఉన్నారని తెలిసిందండి. వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 2 పిల్లలు కూడా ఇదే ఘటనలో ఉండి చనిపోయారు అని తెలిసిందండి. అండ్ ఈ ఘటన వచ్చేసి కర్నూలులో చిన్న టేకూరు గ్రామం వద్ద జరిగిందండి. చాలా బాధాకరమైన ఘటన అండి. ఒక వాహనదారుడు వచ్చేసి బైక్‌ని ఢీకొట్టి బైక్ కిందికి వెళ్ళిపోయాడండి. ఆ బైక్ అనేది బస్ యొక్క ట్యాంక్‌కి తగిలేసి అక్కడ మంటలు చెలరేగడంతో ఆ వాహనదారుడు చనిపోయాడు. ఆ బస్సు కాలిపోయి ఈరోజు మనకు 21 మెంబర్స్ దాకా చనిపోయారండి. సో, ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇలాంటి వార్తలు ఇంకా చూడాలి. ఇంకా మనకు వరల్డ్‌లో జరిగేవి ఏమైనా విషయాలు తెలియాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త విషయాలను నేను మీకు ఎక్కడ జరిగిన సంఘటనలైనా సరే నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.